బండి సంజయ్ పుత్రరత్నం బండి భగీరథ్ కేసు ఏడిదాకా వచ్చిందో చెప్పాలి మీకు. అసలు ఆయనను అరెస్ట్ చేసిరో లేకుంటే ఆయనకాయనే లొంగిపోయిండో ఇప్పటిదాకా క్లారిటీ లేదు ఎవ్వరికి. రేవంత్ సారేమో అరెస్ట్ అంటాడు, బండి సారేమో లేదు లేదు నేనే అప్పచెప్పినా అంటాడు. వాళ్ళ నడుమ ఈ పంచాయతీ దిగలేదు. అసలు ముచ్చట మాత్రం వెనక్కు పోతుంది అనిపిస్తున్నది. ఏమన్నా అంటేనేమో చెయ్యి పార్టీ పువ్వు పాటోలు కలిసి అంతా బీఆర్ఎస్ సోలే చేసిరని ఇటు పడుతురు. మరి దీని మీద మన కేటీఆర్ సార్ ఏమన్నాడో వినాలి మీరు. వీడికి జవాబులు సర్కారన్నా బీజేపీ వాళ్ళన్నా చెప్పాలి. అసలు బండి సంజయ్ సార్ కొడుకు కేసులా ఎంత డ్రామా నడిచింది, ఎంతమంది ఎండి తీర్లా యాక్టింగ్ చేసిరో లోకమంతా చూసింది కదా. అసలు ఈ పువ్వు పార్టీ చేయి పార్టీ రెండు కలిసిపోయి బండి భగీరథ్ను కాపాడేటందుకు మస్తు తనలాడినాయని జనాలు చెప్పుకుంటారు. ఇక ఈ కేసు గురించి అడిగితే మన రేవంత్ సార్ ఏమో అటు తిరిగి ఇటు తిరిగి మన కేటీఆర్ సార్ మీద పడ్డాడు సంబంధం లేకుండా. ఇదేమైనా తరికనేనా అసలు? ఇక ఈ కేసులో ఇన్నొద్దులు నడిచిన డ్రామా ఎట్లా రక్తి గట్టించిరో కేటీఆర్ సార్ చెప్తుండినాలే. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి తోడు దొంగల మాదిరిగా ఇద్దరు తోడు దొంగలే. ఒక మైనర్ బాలిక మీద అఘాయిత్యం జరిగితే ఈ రాష్ట్రంలో కంప్లైంట్ తీసుకోవడానికి పోలీసులు నిరాకరించారు. ఎవడండి ఈ రాష్ట్ర హోంమంత్రి? ముఖ్యమంత్రి గారు కాదా? ఆ అమ్మాయిని సతాయించి, తల్లిదండ్రులను సతాయించి 6 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి వేధించి చివరికి కౌంటర్ కేసు పెట్టించారు. ఎవరు పెట్టించారండి ఈ రాష్ట్రంలో? వాస్తవం ఏంటి అసలు? ఆ మైనర్ బాలిక ఆమె మీద జరిగిన అఘాయిత్యానికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి బోర్మని ఏడిస్తే నిందితుని పట్టుకోవాల్సింది పోయి 9 రోజులు రాచమర్యాదలు చేసి కాపాడిన వెధవ ఎవడు? నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఎవరా వెధవ? ఇద్దరిలో తెలియదా ప్రజలకి? సిగ్గుపడాలా ముఖ్యమంత్రి? ఏమంటాడు మీ డీజీపీ? ఆయనకి ఏమైనా ఉందా తలకాయ అసలు? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తులో బిజీగా ఉన్నాం అందుకే కేసు పెట్టలేదా? ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు వచ్చినప్పుడు మొత్తం నేరస్తులందరికీ హాలిడే ఇస్తారా? 3 రోజులుగా సంపుకొండ్రబోయ్ అని చెప్పి మొత్తం రేవంత్ రెడ్డి గారు చెంచల్ కూడా బ్యాచ్మేట్స్ అందరికీ చెలరేగమని చెప్తారా? ఏం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సిగ్గుందా అసలు ప్రభుత్వానికి? 9 రోజులు ఒక పాక్సో నిందితుని దేశంలో ఎక్కడైనా వదిలిపెట్టినరా? ఎందుకు నీకు అంత అండర్స్టాండింగ్ ఏంది మీ ఇద్దరికి? నీకు ఎందుకు భయం? ఒక నిందితుడిగా చూడాలా? వారు ఎవరైతే ఏందా ఎందుకు కాపాడినామని అడుగుతున్నా ముఖ్యమంత్రిని. చివరికి ఏం జరిగిందండి వాస్తవం? కేసు రిజిస్టర్ చేయడానికి భయం, మీడియాలో రాయడానికి భయం. ఎవడు చేస్తున్నాడు ఈ మేనేజ్మెంట్ అంతా? నువ్వు నీ ఫ్రెండ్ కాదా? నీ ఫ్రెండ్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదా ఇద్దరు మీరు? ఇంకొక సామాన్యుడైతే ఊకుంటారా పోలీసులు? కరెక్టేనా కదా? కేటీఆర్ సారే కాదు, చిన్న పోరని కూడా అర్థమైంది. మరి వీటికి జవాబులు పువ్వు పాటోళ్ళు చెప్తారా లేకుంటే రేవంత్ సార్ చెప్తాడా తెలియవలసి ఉన్నది. ఇంకో దిక్కు ఫోక్సో కేసు అంటే అదేమన్నా జేబు దొంగ కేసా? కేసు పడ్డప్పుడే ఆ భగీరథ్ను అరెస్ట్ చేయాలి, కానీ చేయాలి 9 రోజుల దాకా దాచిపెట్టిరు. అటెంకా పురుసత్తుగా బండి భగీరథ్ను పోలీస్ టౌన్కి వచ్చిండు. మరి జైలు వేసినాక కస్టడీలకు తీసుకొని విచారణ చేయాలి కదా పోలీసులు, కోర్టుకు పోవాలి కదా. 5 రోజులైనా పోలే, అటు ఇటు చేసి ఈ కేసును తొక్కేస్తురని జనాలు గరమయ్యే వరకల్లా ఇగో పోలీసులు కస్టడీ పిటిషన్ వేసిరు. ఫోక్సో కోర్టు ఈ పిటిషన్ మీద విచారణను 26వ తారీఖుకు వాయిదా వేసింది. అప్పుడు విచారణ చేసి నిర్ణయం తీసుకుంటది. కానీ బండి భగీరథ కేసుతోని ఒకటి మాత్రం అందరికి అర్థమైంది, ఈ చేయి పార్టీ పాలనలో ఆడపిల్లలకు న్యాయం జరగది. పెద్దోళ్ళు తప్పు చేసినా పార్టీలు వేరైనా కానీ అందరు ఒకటే తప్పు చేసినోని కాపాడుతురు, తప్పు పని చేసినోని వెనకేసుకొస్తురు. ఇదే కాంగ్రెస్ స్టైల్ గిట్టనే అంటురు.